చూడండి ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ మాటలు మనం శ్రద్ధగా గమనించినట్లయితే ఏమని చెబుతున్నారండి అక్కడ? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఈ మాటలు ఎవరు చెబుతున్నారండి? జ్ఞాని అయినటువంటి సొలొమోను రాజు చెబుతున్నాడు. ఎందుకనంటే చూడండి, దేవునికి మొదటగా మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. చూడండి, చాలా కుటుంబాల్లో నమ్మకం లేకుండా ఎన్నో కుటుంబాలు ఏమైపోతున్నాయి? పతనం అవుతున్నాయి. చూడండి, సహోదరుల మధ్య నమ్మకం ఉండదు, స్నేహితుల మధ్య నమ్మకం ఉండదు, భార్యాభర్తల మధ్య నమ్మకం ఉండదు, తల్లిదండ్రుల మధ్య నమ్మకం ఉండదు. కానీ చూడండి, వాక్యం ఏం చెబుతుందంటే మొదటిగా నీలో ఏముండాలి? నమ్మకం అనేది ఉండాలి. ఎందుకంటే నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనిషికి. చూడండి, నమ్మకం వల్లే ఏ జీవితమైనా ముడిపడి ఉండిద్దాన్ని. చూడండి, ఇదిగో మొదటిగా శరీరానుసారంగా ఈ లోకంలో ఏది చూసుకున్నా కానీ ప్రతి విషయంలో ప్రతి మనుషుడికి ఏముండాలి? నమ్మకం ఉండాలి. అలాగే ఆత్మానుసారం కూడా మనం దేనితో నమ్మకం ఉండాలి? దేవునితో నమ్మకం ఉండాలి. ఎందుకంటే చూడండి, దేవుడితో నువ్వు ఎప్పుడైతే నమ్మకం ఉంటావో అప్పుడు ఆయన అంట నిన్ను విడిచిపెడతాడా? చూడండి, మోషే అంట 40 ఏళ్ల పాటు అరణ్యంలో నడిచాడండి. ఎన్ని ఏళ్ల పాటు నడిచాడు? 40 సంవత్సరాల పాటు అరణ్యంలో లక్షల మంది ప్రజలు నడిపించాడు. చూడండి, ఆ సమయంలో ఎన్నో శ్రమలు వచ్చినాయి అన్న ఆయనకి, ఎన్నో బాధలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి. అన్ని వచ్చినా కానీ ఆయన ఎక్కడైనా తొలగిపోయాడండి? మనుషులు ఎంతోమంది ఎన్నో నిందలేశారండి, ఎన్నో అవమానాలు, ఎన్నో చూడండి వ్యర్థమైనటువంటి మాటలు, ఎంతోమంది వ్యతిరేకంగా జీవించినా కానీ దేవుడి మాటని నమ్మకంగా ఆయన ఏం చేశారంట? పాటించలేదా? అందుకని చూడండి ఏమన్నాడంటే మోషేని ఇల్లు అంతట్లో ఏమన్నాడు చెప్పండి? ఇల్లు అంటే ఏందండి? సంఘం అండి. చూడండి, ఇదిగో నువ్వు మారు మనసు పొందిన తర్వాత, దేవుల్లో నడిచిన తర్వాత, చూడండి ఒకసారి చూడండి లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నువ్వు దేనిలో నమ్మకంగా ఉండాలండి? చూడండి, ఇదిగో అపోస్తులు ఎంతమంది చూసినా కానీ వారు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఎలాగ జీవించారు? ఎలాగ నడిచారండి? చూడండి, వాళ్ళకి ఎన్నో దెబ్బలు తగిలినాయి, కొడాలతో కొట్టారు, హింసలు పెట్టారు. చూడండి, ఎంతోమందిని ఎన్నో విధాలుగా పిడిగుద్దులు గుద్దారు, ఉమ్మి వేశారు. ఎన్ని చేసినా కానీ వాళ్ళు దేవుని విషయంలో ఎలా ఉన్నారు? నమ్మకంగా ఉన్నారండి. మనం ఎలా ఉంటాం చెప్పండి? మనం అసలు కుటుంబానికే నమ్మకంగా ఉండం, ఇంకా దేవుడికి నమ్మకంగా ఉంటామండి దేవుడికి నమ్మకంగా? చూడండి, ఇది ఒక ఉపమానం చెబుతున్నాడండి. ఒక యజమానుడు అంట దూర ప్రాంతం వెళ్తా 3 వ్యక్తులు పిలిచాడంటండి. ఎంతమందిని పిలిచాడు? 3 వ్యక్తులు పిలిచి ఒక వ్యక్తికేమో 5 తలాంతులు ఇచ్చాడంట, ఒక వ్యక్తికేమో 2 తలాంతులు ఇచ్చాడంట, ఒక వ్యక్తికి 1 తలాంతు ఇచ్చాడండి. అయితే చూడండి, 5 తలాంతులు ఇచ్చినటువంటి వ్యక్తి ఎంతో ప్రయాసపడి రాత్రి పగలు చూడండి కష్టపడి ఏం చేశాడు? వాటిని 5కి 5 సంపాదించాడండి. ఇంకో వ్యక్తి 2 తలాంతులు ఇచ్చిన వ్యక్తి కూడా కష్టపడి 2 సంపాదించాడు. అయితే 1 తలాంతు ఇచ్చిన వ్యక్తి ఏం చేశాడండి? భూమిలో పాతి పెట్టి ఆ యజమానుడి కోసం చూస్తున్నాడు. యజమానుడు రాగానే చెబుతున్నాడు, అయ్యా నువ్వు విత్తన చోట కోయివాడు అయ్యా, ఏందండి నువ్వు కఠినవయ్యా, కాబట్టి ఇదిగో నువ్వు వచ్చిన తర్వాత నేను అదిగో డబ్బు లేకుండా పాడు చేశాను అనుకో, నన్ను ఏం చేస్తావని వాటిని భూమిలో దాచిపెట్టాను. చూడండి, వీరిలో ఎవరు నమ్మకస్తులు? ఏందండి? 5 తలాంతులు ఇచ్చిన వ్యక్తి నమ్మకస్తుడు. ఎందుకని చెప్పండి? ఆయన యజమానికి నమ్మకంగా జీవించాడండి. ఎన్ని శ్రమలు వచ్చినా ఆ డబ్బును ఖర్చు పెట్టాడా? ఎన్ని బాధలు వచ్చినా ఆ డబ్బును వ్యర్థంగా ఉపయోగించాడా? తనకి ఎన్ని వచ్చినా కానీ ఉపయోగించలేదు. ఎందుకంటే అది దేవుని విధానం.
మనం కూడా చూడండి, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, భక్తిలో ఎన్ని ఉడుదొడుకులు వచ్చినా కానీ, ఎంత చూడండి వేదన కలిగినా కానీ, చూడండి ఇదిగో లోక ఆశలు కలిగినా కానీ, లోకంలో చూడండి అనేకమైన కోరికలు కలిగినా కానీ, సమస్త విషయాల్లో నువ్వు ఎలా ఉండాలి? నిన్ను నువ్వు సరి చేసుకొని దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలి. చూడండి, ఒక రాజు ఎదుటంట ఒక అధికారి నమ్మకంగా ఉన్నాడండి. ఎవరు చెప్పండి? ఎవరండి? యోసేపు అనే అధికారి ఎలా ఉన్నాడు నమ్మకం చెప్పండి? ధనం దగ్గర నమ్మకంగా ఉన్నాడా? అధికారం దగ్గర నమ్మకంగా ఉన్నాడా? ఏడున్నాడండి నమ్మకంగా? కాదండి. ఎక్కడ ఉన్నాడు చెప్పండి? ఐగుప్తీయులకంట పశువులు కాసే వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? ఎలాంటి వాళ్ళు? హేయులు, అంటే ఇష్టం లేనటువంటి వారండి. అలాంటిది యోసేపు యొక్క తండ్రి యాకోబు ఏం చేస్తాడు? ఏం చేస్తాడండి? పశువులు కాస్తాడు. ప్రియమైన సహోదరి, పశువులు కాస్తే చూడండి, యోసేపు తన తండ్రిని రాజు వద్దకు పంపించినప్పుడు ఏం చెబుతున్నాడు? ఆయనకి ఏమని చెబుతున్నాడండి? ఉన్నమాట. మనం ఏం చెబుతామండి? ఎవరైనా మనల్ని ఏమన్నా అడిగితే ఉన్నమాట చెబుతామండి? ఏం చెబుతాం? కల్పించి చెబుతాం, లేని చెబుతాం, ఎన్నో చెబుతాం. నమ్మకమైన మాట చెబుతారండి, అనేకమైన అబద్ధాలు చెబుతూ ఉంటారండి. నమ్మకంగా చెబుతారా చెప్పండి? చూడండి, ఇదిగో ఆ రాజు ఎదుట ఈ అధిపతి ఎంత నమ్మకంగా ఉంటే చూడండి అతనికి ఆ స్థానం వచ్చింది. ఎంత నమ్మకంగా ఉన్నాడు చెప్పండి? చిన్న మాట అండి అది. ఒక అబద్ధం ఆడితే ఏం జరిగింది? వాళ్ళకి స్థలం వచ్చింది, ఎన్నో వస్తాయి. ఎందుకంటే ఐగుప్తీయులకి గొర్రెల కాపర్లు, హేయులు అంటే ఇష్టం లేని వారు, అసలు వారి దగ్గర కూడా చేర్చుకోరు. అలాంటిది ఏమని చెబుతున్నాడు? అయ్యా, మా తల్లిదండ్రులు పశువుల కాపర్లు అయ్యా అని చెప్పగానే వారి కొరకు ఒక దేశాన్ని ఇచ్చాడండి. ఎవరు? ఫరో రాజు ఇచ్చాడు. ప్రియమైన సోదరుడు, ఎందుకని? మనుషులు అంట మాటలో నమ్మకంగా ఉండాలి, క్రియల్లో నమ్మకంగా ఉండాలి, చూపులో నమ్మకంగా ఉండాలి, దేవుని యొక్క భక్తి విషయంలో నమ్మకంగా ఉండాలండి. చూడండి, అందుకని మనం ఎప్పుడైతే దేవుడి దృష్టికి నమ్మకంగా ఉంటామో అప్పుడు మనల్ని ఏం చేస్తాడంట? నమ్మకస్తులకి దీవెనలు. చూడండి, చాలా మంది దీవెనలు అంటే ఏమనుకుంటారు? నీకు ధనం వస్తేను, లేకపోతే చూడండి నీకు ఆస్తి ఉంటేను, లేకపోతే పొలం ఉంటేను, లేకపోతే నీ బిడ్డలు చదువుకుంటేను, లేదంటే నీకు ఉన్నతమైన అధికారం ఉంటేను, అది దీవెన కాదు. ఏదండి దీవెన? ఏదంటండి? చూడండి, కీర్తన గ్రంథం 101వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నట్లయితే, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ఎవరు వద్దండి? ఎవరి వద్ద? ఏందండి మేలంటే చెప్పండి? ఎవరైనా వచ్చి మన సహాయం చేస్తే అది కాదండి మేలు. ఎవరైనా మనకు లేకపోతే ఇయడం కాదండి మేలు. ఏది మేలు? నువ్వు దేవుని యొక్క సన్నిధిలో చూడండి, ఆయన యొక్క రాజ్యంలో చూడండి, నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటావే నీకు మేలండి. చాలా మంది మారు మనసు పొందుతారే కానీ అసలు ఎందుకు మారు మనసు పొందుతారో కూడా వారికి తెలుసండి. చూడండి, కొంతమంది పెళ్లి కోసం బాప్టిజం తీసుకుంటారు, కొంతమంది భార్య కోసం బాప్టిజం తీసుకుంటారు, కొంతమంది తల్లిదండ్రుల కోసం బాప్టిజం తీసుకుంటారు, కొంతమంది తోటి స్నేహితుల మందిరానికి పోతున్నారు కాబట్టి వారితో పాటు పోవాలని బాప్టిజం. అసలు బాప్టిజం అనేది ఎందుకు తీసుకుంటారు? ఎందుకండి? నీకు స్వస్థతలు జరుగుతాయనా, నీకు వ్యాధులు బాధ్యానా, నీకు శ్రమల బాధ్యానా, నీకు ఇబ్బందులు బాధ్యానా? ఎందుకండి? ఎందుకు అసలు బాప్టిజం తీసుకోవాలి మనం? ఎందుకండి? మారు మనసు ఎందుకు తీసుకోవాలి చెప్పండి? చూడండి, అందరూ బాప్టిజం పొందారా? పొందారండి. అసలు ఎందుకు బాప్టిజం పొందేది? ఎందుకండి? దేవుడి రాజ్యం కోసం బాప్టిజం పొందుతాం అసలు మనం. ఎందుకంటే చూడండి, మనం మారు మనసు పొంది పరిశుద్ధపరచబడి మన జీవితంలో ఉన్న పాపాన్ని తొలగించుకొని దేవుని సన్నిధిలో నువ్వు నమ్మకంగా జీవిస్తే ఆయన నీ కోసం అంట ఏముంచాడంట? అక్కడ సింహాసనం వస్తాడని. చూడండి, 12 మంది అపోస్తులు దేవుని ఎదురుగా నమ్మకంగా జీవించింది ఎందుకు? చూడండి, పౌలు అంటాడు, ఇదిగో నాకున్న సమస్తాన్ని నేను పెంటలాగా
ఎంచుకున్నాడండి. ధనాన్ని తీసేసాడు, అధికారాన్ని తీసేసాడు, చూడండి తనకున్న సమస్తాన్ని తీసేసుకొని నమ్మకంగా తన పరిచర్య చేశాడు. ఏంటండి మరి క్రైస్తవులుగా మారు మనసు పొందిన మనం దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నావా? ఆయన ఎదుట నమ్మకంగా జీవిస్తున్నావా? మన క్రియలు కానీ, మన మార్గం కానీ, మన చూపు కానీ, మన నడవడికి కానీ క్రమంగా ఉందా? ఆయన ఎదుట నమ్మకంగా ఉందండి. చూడండి, నమ్మకంగా లేని వ్యక్తిని ఎక్కడ వేసాడంట? ఎక్కడ వేసాడండి? నమ్మకంగా లేని వ్యక్తిని ఎక్కడ వేసాడంట? అగ్నిలో పడవేశాడండి. అక్కడ పొల్లు కొరుక్కోవడం, ఇంకా ఏడతాం, ఇంకా అక్కడ నెమ్మది ఉండిద్దా? నమ్మకమైన వాడు ఏడుంటాడంట? దేవుని యొక్క రాజ్యంలో ఉంటాడు. ప్రియమైన నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? మారు మనసు పొంది నమ్మకంగా నువ్వు దేవునికి జీవిస్తున్నావా? వారం వారం క్రమంగా దేవుని సన్నిధికి వస్తున్నావా? నమ్మకంగా దేవుని యొక్క సన్నిధిలో చూడండి భక్తి జీవితం జీవిస్తున్నావా? నమ్మకంగా నీలో ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని సరి చేసుకున్నావా? దేవుని దృష్టికి ఇంక నమ్మకంగా బ్రతుకుతున్నావా అండి? చూడండి, చాలామంది వేషధారులు ఉన్నారు. భక్తి విషయంలో క్రైస్తవులు ఎలా ఉన్నారండి? నామకార్థమైన భక్తి కలిగి ఉన్నారు. ప్రియమైన సహోదరి సోదరులు, కాబట్టి ఎప్పటికైనా కానీ నువ్వు నమ్మకంగా ఉంటే నీకేం కలిగిద్ది? మేలు కలిగిద్దని. ఎలాంటి మేలు? దేవుని రాజ్యం అనేటువంటి మేలు కలిగిద్ది. కాబట్టి దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్ని మాటలు దేవుడు తన వెనుకల్లో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి వందనాలండి.